గొప్ప దైవజనుడు ఆయన వాక్యం చదువుతుండగా ఒక జరిగిన సంగతి చెబుతుంటే నేను విన్నాను. ఆ సాక్ష్యం వింటూ నేను ఏడ్చి ఆ పాస్టర్ గారికి ఫోన్ చేశాను. చాలా అద్భుతంగా ఉంది బ్రదర్, నన్ను ఏడిపించింది ఈ సాక్ష్యం అని. ఏంటంటే చెబుతాను వినండి. ప్రజలు మన ప్రవర్తన చూస్తున్నారు. నేను అడావుడిగా ఏరే ఊరెళ్తూ టిఫిన్ చేస్తున్నప్పుడు వచ్చింది, అది విన్నాను. వాళ్ళ పేర్లు ఆయన్ని గుర్తుపెట్టుకోవాలా. ఏమిటంటే ఒక కాలేజీలో ఒక యవనస్తుడు, మంచి టాలెంట్ పర్సన్, తర్వాత మంచి భవిష్యత్తు, చిన్నప్పటి నుంచే అంటే చిన్న వయసు నుంచే టాలెంట్ కలిగినటువంటి వ్యక్తి. అతడు సినీ రంగంలో ఉన్నాడు. అతడు అగ్రకులంలో పుట్టినటువంటి వాడు, బాగా చదువుకుంటున్నటువంటి కుర్రోడు. అతని చేతికి ఎలాగో బైబిల్ దొరికింది. ఒక క్రొత్త నిబంధన బైబిల్, పాత నిబంధన తెలియదు. అతడు బైబిల్ చదువుతూ మత్తయి సువార్త 5వ అధ్యాయం, 6వ అధ్యాయం, 7వ అధ్యాయం చదివాడు. అది కొండ మీద యేసు ప్రభువారు కొండ మీద చేసిన ప్రసంగం, అద్భుతమైన ప్రసంగం. ఆ కొండ మీద ప్రసంగాన్ని మనం ఇప్పుడు చదువుకున్నాం. ప్రభువా, నేను నాలో చాలా లోపాలు ఉన్నాయి, నన్ను సరిచేయండి నాయన అనిపిస్తుంది. ఇప్పటికీ మనం చదువుకోవాలి అప్పుడప్పుడు. అందులో కొన్ని మాటలు ఆయన్ని పట్టుకున్నాయి. ఈ చెంప మీద కొడితే, నీ కుడి చెంప మీద కొడితే నీ ఎడమ చెంప కూడా తిప్పండి. నీ పొరుగువాడు 1 మైలు దూరం రమ్మని చెబితే 2 మైళ్ళ దూరం వెళ్ళి విడిచిపెట్టి రండి. మీరు మోషే ధర్మశాస్త్రం ప్రకారం ఒక స్త్రీ వైపు మోహపు చూపు చూస్తేనే, అది ఒక స్త్రీని వ్యభిచారం చేస్తే ఒక స్త్రీతో పాపమని మోషే చెప్పాడు కదా. నేను మీతో చెప్పుకున్నదేమనగా, మోహపు చూపుతో చూసిన ప్రతివాడు తన హృదయమందు అప్పుడే ఆమెతో వ్యభిచరించి ఉన్నాడని నేను మీతో చెప్పుచున్నాను అన్నాడు. చూపులో రకాలు వేరు. మోహపు చూపు, ఊహించుకొని చూడడం, ఆ టైపులో ఊహించుకొని చూడడం, అది నీచమైన చూపు. అది దయచేసి మీరు వినండి. ఈ మాటలు చదివి, అబ్బా, ఈ మహానుభావుడు, ఇదే కదా మానవ జీవితానికి సరైనటువంటి పరిపూర్ణమైనటువంటి జీవితం. ఈ స్థాయికి కానీ ఒక మానవుడు చేరుకోగలిగితే అతడు జన్మ సార్థకమైద్ది, అతడు నిత్య జీవానికి వెళ్తాడు అని చాలా సంతోషించి, ఈ దేవుడు చాలా గొప్పవాడని గ్రహించి. కానీ ఒక విషయం, నేను ఒక నిష్ట కలిగిన హైందవుణ్ణి. మరి ఈ టైపులో ఎవడైనా క్రైస్తవుడుగా నాకు తగిలితే, నాకు కనిపిస్తే, ఖచ్చితంగా నేను యేసు ప్రభువుని నమ్ముకుంటాను, ఆయన సాక్షిగా జీవిస్తాను అనుకొని, కాలేజీలో ఉన్న క్రైస్తవ పిల్లలు ఎవరా అని ఒకసారి, మీరు కూడా జాగ్రత్తగా వినండి, ఎలాంటి వినండి కొంచెం, హల్లెలూయా. క్రైస్తవ పిల్లలు ఎవరా అని అబ్జర్వేషన్ చేస్తే వాళ్ళ ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, తన క్లాస్మేట్. అతను చర్చికి వెళ్తాడు, భక్తి కలిగినటువంటి బిడ్డగా కనిపిస్తున్నాడు. అతను పొద్దున్నే అతను కాలేజీకి వచ్చాడు. వచ్చిన వెంటనే అతని దగ్గరికి వెళ్ళి ఏం మాట్లాడకుండా గబగబా వెళ్ళిపోయి పాటును తెరిచాడు, చంపకు పెట్టి చెల్లుమనిపించాడు చెంప. వాడు కోపం వచ్చి ఈ చెంప ఆ చెంప కొట్టాడు. కారణం లేకుండా కొడుతున్నావు అన్నాడు. సారీ బాబు, సారీ బ్రదర్, క్షమించండి, విషయం చెప్పలా. నువ్వు చర్చికి వెళ్తావు కదరా, నువ్వు బైబిల్ చదువుతున్నావుగా, నీకు ఓర్పు లేదు, నీకు సహనం లేదు, ఇట్లా ఏం చెప్పలా, సారీ, క్షమించండి, నేనేదో కొట్టాను అని వెళ్ళిపోయాడు. ఓకే, అతనికి అర్థమైంది. ఇతను చర్చికి వెళ్తాడు, బైబిల్ చదువుతాడు, అబ్బో పెద్ద వీరుడే, కానీ వీడి దగ్గర యేసయ్య మాట వినటల్లా వీడు. ఓకే, ఒక క్రిస్టియన్స్ అమ్మాయి, ఒక అమ్మాయిని ఎన్నుకున్నాడు. చాలా ఈ అబ్బాయి అంటే పడిచేస్తారట కాలేజీలో. ఒక అమ్మాయి, క్రిస్టియన్, చర్చికి వెళ్ళి అమ్మాయి ప్రార్థన చేసుకునేది, బైబిల్ ఉంటుంది. అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఒక మాట అడిగాడు, అమ్మాయి ఈరోజు నాతో సినిమాకి వస్తావా అని అడిగాడు. నిజమా?
నన్నే పిలుస్తున్నావా అని అడిగింది. అవును నిన్నే, ఈరోజు వెళ్దాం. తప్పనిసరిగా వస్తాను, నా జన్మ ధన్యమైపోయినట్టు నీతో సినిమాకి వస్తేనంది. మరి మీ అమ్మ నాన్న అడిగితే ఏం చెబుతావు? అదనపు క్లాస్ ఏదో ఉందని చెబుతాను. సింపుల్, తేలిక, మా అమ్మ నాన్న నమ్మేస్తారు. ఓకే అయితే తర్వాత చెబుతాను నేను అన్నాడు. ఈ మనిషిలో ఓకే వాక్యం లేదు. ఇంకొక అమ్మాయి దగ్గరికి వెళ్ళాడు, క్రిస్టియన్ అమ్మాయి. ఆమెను కూడా అదే అడిగాడు. ఎగిరి గంతేసింది. నీతో రావడమా? నిజమా? నాతోనే మాట్లాడుతున్నావా? అసలు నాతో మాట్లాడనటువంటి నువ్వు నాతో ఎలా మాట్లాడగలుగుతున్నావు అని ఎరగదీసింది పిల్ల. క్రిస్టియన్స్ వీళ్ళంతా వస్తానంది. మరి మీ అమ్మ నాన్నతో ఏం చదువుతావు? ఇదే చదువుతాను, ఏదో చదువుతాను. ఓకే, అవతలకెళ్ళి ఒక హైందో పిల్లని అడిగాడు, నువ్వు నాతో సినిమాకి వస్తావా అని. రావాలనే ఉంది కానీ నేను రాలేను అనింది. ఎందుకు అన్నాడు. మా అమ్మ నాన్న ఊరుకోరు, పరువు కలిగిన కుటుంబం మాది. మా కుటుంబం ఎవరితోనూ మగపిల్లలు తిరిగితే అమ్మో తట్టుకోలేరు మా అమ్మ నాన్న, రానంది. ఇంకొక అమ్మాయి కూడా అదే అన్నది. ఇద్దరిని అడిగారు వాళ్ళని, వాళ్ళు రాలా. వీళ్ళు వస్తామని ఆల్రెడీ ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్నారు. వచ్చి పిల్లలందరూ ఉండగా బైబిల్ కరకరకర చింపి అక్కడ పడేసి అగ్గిపొల గీశాడు. బగబగబగ మండుతున్నది బైబిల్. హే ఏంటి బైబిల్ తగలబెడుతున్నావు అన్నారు. ఈ బైబిల్ చదవడానికి మాత్రమే పనికొస్తుంది. ఇది అనుసరించే మాటలు యేసు ప్రభు చెప్పలేదు, ఎవడు అనుసరించలేడు భూమి మీద. ఎందుకంటే నేను క్రిస్టియన్స్ని అడిగాను, వాళ్ళు ఏం అనుసరించలేదు. ఇది అనుసరించడానికి చేతగానప్పుడు ఈ బైబిల్ మన చేతులు, దీన్ని మనం ఎందుకు నమ్మాలి? ఆయన చెప్పిన మాటలు వాస్తవే, నేను కాదనను. కానీ అలాగే ఎవడైనా ఉన్నాడా? ఈ బైబిల్ను మనం పట్టుకోవడం, దీన్ని తిరగడం, ఇది వేస్ట్, టైం వేస్ట్. తగలబెట్టేసాడు అంతే. సరే, అప్పటి నుండి అతనికి ఒక కళ వస్తుంది. ఇప్పటి నుండి ఒక అందమైనటువంటి ఒక చక్కటి అమ్మాయి తన కళ్ళలోకి వస్తుంది. ఆ అమ్మాయిని అందుకోవాలని ఇతను చేతులు అలా చాపగానే అందటల్లా మాటి మాటికి అదే కళ వస్తుంది. సుందరమైన చక్కటి అమ్మాయి. ఈ అమ్మాయి ఎవర్రా బాబు అని ఆ కళ్ళలో పలుమార్లు కనిపించేసరికే తనకి ఆ మమకారం పెరిగింది. నిజంగా ఈ అమ్మాయి లైఫ్లో కనిపించిందా, నాకు ఎదురుపడిద్దా అనుకుంటున్నాడు. ఒకరోజు అమ్మాయి కనిపించింది. ఈ అమ్మాయి నా కళ్ళలో చూసిన అమ్మాయి కదా అనుకోని ఆ అమ్మాయి నడిచి వెళ్ళాడు. తిన్నగా వెళ్ళి ఒక ఇంట్లోకి వెళ్ళింది. వెళ్ళిన తర్వాత ఎవరు ఏంటి కనుక్కుంటే ఒక పాస్టర్ గారి కూతురు. ఆ అమ్మాయి ఒక పాస్టర్ గారి కూతురు. బాబాయ్ పాస్టర్ గారి కూతురు కదా అనుకోని అయినా పర్లా కూర్చున్నాడు. వెళ్ళి ఎవరు బాబు నువ్వు అని ఆ పాస్టర్ గారు అడిగితే పలానా అని చెప్పాడు. మంచి పిల్లాడు, మంచి పేరున్న పిల్లాడు, చదవరి, మంచి స్థితిలో ఉన్నటువంటి వాడు, మంచి ఉద్యోగం ఉంది అతనికి అప్పటికి. సార్ మీరు ఏమనుకోకపోతే ఒక మాట అడుగుతాను. నాకు ఈ అమ్మాయి పలుమార్లు కళ్ళలో కనిపించింది. నేను అందుకోవాలనుకుంటాను, అందుకోలేకపోతున్నాను. మీకు అభ్యంతరం లేకపోతే, మీకు ఇష్టమైతే, మీ పాపకు కూడా ఇష్టమైతే నేను ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను, నాకు ఇస్తారా అని అడిగాడు. ఆ అమ్మాయిని అడిగాడు. మీ ఇష్టం డాడీ అని చెప్పింది. సరే ఇస్తాను బాబు అని మాట్లాడకుండా తనకి పెళ్లి చేశాడు. పెళ్ళి అయిపోయింది. ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత కూర్చోబెట్టి, నా లైఫ్లో ఫస్ట్ రోజు నువ్వు నా జీవితంలోనికి అడుగుపెట్టావు. మన ఇద్దరం కలిసి అనేక సంవత్సరాలు ప్రయాణం చేయాలి. కష్ట సుఖాలు రావచ్చు, పరిస్థితులు ఎట్లాగైనా ఉండొచ్చు. కానీ ఒక్క విషయం మన ఇద్దరి మధ్యలో ఒక షరతు ఏమిటంటే, మీ క్రైస్తవుల గురించి నాకు బాగా తెలుసు. మీరు ఎదటి వ్యక్తిని మార్చాలని చూస్తారు. యేసు ప్రభుని గురించి నువ్వు నాతో మాట్లాడినా, ఈ ఇంట్లో యేసు అనే పేరు కానీ ప్రార్థన కానీ వినపడినా, నన్ను ఎప్పుడైనా చర్చికి రమ్మన్నా నువ్వు వెళ్ళినా, ఆ రోజు నేనేమిటో నువ్వు చూస్తావు. ఇది రానప్పుడు మన కాపురం చాలా సక్రమంగా దీవెనకరంగా నడిచిపోయింది. జాగ్రత్త అన్నాడు. సరే అనింది.
కొన్ని సంవత్సరాలు అలా గడుస్తుంది. ఎప్పుడు ప్రార్థన చేయలా, బైబిల్ చదవలా, యేసుప్రభుని గురించి మాట్లాడలా. ఇంట్లో వాళ్ళ అత్తగారు, ఈ అమ్మాయి కాస్త కూస్తో మరి కులం తేడాగా ఉంటుంది కదా, కొన్ని టార్చర్స్ పెట్టింది. అత్తని ఈమె ప్రవర్తన ద్వారా అత్త హృదయాన్ని గెలుచుకుంది. తర్వాత ఒకరోజు వాళ్ళ ఇంటికి దగ్గరలో, అంటే వాళ్ళ ఊరికి దగ్గరలో, పక్క ఊరికి బక్సింగ్ గారు అని ఒక గొప్ప దైవజనుడు, తెలుసుగా మీకు. బక్సింగ్ గారు సియోను సహవాసాలు ఉన్నాయి కదా, దాని స్థాపకుడు, 10,000 సంఘాలు కట్టిన మహా నీతిమంతుడు, కష్టజీవి, దేవునితో సహవాసం చేసిన మహా గొప్ప దైవజనుడు. ఆయన 2000 సంవత్సరంలో చనిపోయారు ఆ మహానుభావుడు. ఆయన పక్కకు వస్తున్నాడనే సంగతి తెలిసి తన భర్తతో ఒక మాట చెప్పింది. ఆయన ఉదయాన్నే లేచి క్యారేజీ కట్టాలి, క్యారేజీ కట్టింది. వెళ్తున్న కారు ఎక్కుతున్నప్పుడు ఒక మాట, ఏమండి, నేను పుట్టినప్పుడు నన్ను ఎత్తుకొని నాకు పేరు పెట్టినటువంటి దైవజనుడు పక్కూరికి వస్తున్నాడండి, సాయంత్రం మీరు పెందలకాడ వస్తే ఆ ప్రార్థనకి వెళ్దామండి అనింది. ఎక్కిరి ఒక్క తన్ను పొట్టలో తంతే వెళ్ళి గోడకు టాప్ను పొడుచుకుంది. తల పగిలిపోయింది, బ్లడ్ వస్తుంది. ఆ శబ్దానికి వాళ్ళ అత్తగారి ఇంట్లో ఉన్న ఆమె పరిగెత్తుకుంటూ వచ్చింది. ఏంటమ్మా అని అంటే చాలా చిరునవ్వుతో, ఏమి లేదంటే కళ్ళు తిరిగి నేను ఆ గోడకు పొడుచుకున్నాను అత్తయ్య, మీరు కంగారు పడొద్దని చిరునవ్వుతో సమాధానం చెప్పింది. అప్పుడు ఏమే ఒక చిన్న గుడ్డుంటే తల కట్టి పసుపేద వేసి గుడ్డ కట్టింది, రక్తం వస్తుంది. ఇతను మాత్రం బాగా కోపంగా ఉన్నాడు. పనికి మాలింది, ఈ మాట ఎత్తొద్దంటే నాతో మాట తప్పి ఎత్తిందని కోపంగా ఉన్నాడు. కంగారు పడకుండా లోపలికి వెళ్ళి క్యారేజీ కట్టి ఆ క్యారేజ్ తీసుకొని ఆయన కారులో కూర్చున్నాడు. వెళ్ళి క్యారేజీ ఇస్తూ ఫీలింగ్ ఎక్కడ మారకుండా ఒక మాట చెప్పింది, మీరు నన్ను ప్రేమిస్తున్నారండి, సాయంత్రం పెందలకాడే వస్తారు అని ఇచ్చిందట. కారు దోలుతున్నాడు అతడు. ఆ దృశ్యం కనిపిస్తుంది తన కళ్ళకి. నేను అంత సీరియస్గా ఇంకా కొంచెం గట్టిగా తగిలితే చచ్చిపోయేది. ఎందుకని ఆమెలో ఫీలింగ్ కూడా మారలేదు, ఒక్క మాట కూడా అనలేదు. మా అమ్మతో కూడా విషయం చెప్పలేదు. నిజంగా నేను కాలేజీలో వాడిని చెంప మీద కొడితే వాడు తిరిగి నన్ను 2-3 ఇచ్చాడు. బైబిల్ చదువుతున్నటువంటి వారు అనుసరించరు అనుకున్నాను. మరి నా ఇంట్లోనే బైబిల్ని అనుసరించే బిడ్డ ఉందే. రియల్గా ఏమో నా తల్లి అంత ఘోరంగా టార్చర్ పెడితే నా తల్లి హృదయాన్ని మార్చిన ప్రవర్తనతో మార్చిందేమే. వాక్యం చెప్పలా, మాటలు ఏదో చెప్పి మార్చలా. ఈమె ప్రవర్తనతో నా తల్లిని మార్చగలిగింది, అంత గయ్యాల మనిషిని. నేను కొడితే ఫీలింగ్ మారలా. నిజంగా ఏమో యేసు ప్రభు మాట అనుసరిస్తున్న మనిషి కాదా? ఖచ్చితంగా ఏమో యేసు ప్రభు చెప్పింది ఏదో దాన్ని అనుసరిస్తుంది. నేనే పొరపాటు పడ్డాను. భూమి మీద ఉన్న ఏ బైబిల్ చదువుతున్న ఏ మనుషుడు దాన్ని అనుసరించలేడని. ఈరోజు నేను ఆ కోటానికి వెళ్ళాలి అని చెప్పి పెందలకాడు వచ్చి తన భార్యని ఎక్కించుకొని వెళ్ళి ఆ కోటానికి వెళ్ళి అతడు యేసు ప్రభు నమ్ముకొని గొప్ప సేవ చేస్తున్నాడట. ఆయన ఇప్పుడు బ్రతికున్నాడట. ఆయన పేరేంటో నేను మర్చిపోయాను. ఇప్పుడు ఆయన బ్రతికున్నాడు. హల్లెలూయా చెప్పగలరా? ప్రియులారా వినండి, ప్రజలు మన చుట్టుపక్కల ఉన్నటువంటి వారిని మార్చాలని బలి తపన పడుతుంటాం. మనం వాళ్ళకు వాక్యం అర్థం కాదు, మీకు తెలుసో తెలీదో, మన ప్రవర్తన అర్థమైద్ది. మనం చెప్తున్న సబ్జెక్టు వారికి ఏం అర్థం కాదు. పరలోకం నరకం అంటే అసలు అర్థమై సావదు. పోండి, మాకు కూడా ఉన్నాయి కానీ మోక్షాలు, మీరే చెబుతారేంటి పొద్దుగూకులు, మీకైనా పరలోకం మాకు లేవా, మీకైనా దేవుడు మాకు దేవుడు లేడా ఏంటి అంటారు కదా. అనలేదా? ఖచ్చితంగా అంటారు. ఎందుకని అంటున్నారంటే అసలు మాదే బాగుందే తల్లి ప్రవర్తన, మీ ప్రవర్తన నచ్చలేదు మాకు.
పొద్దున్న లేచి నువ్వు క్రైస్తవ పుట్టక పుట్టావు, కానీ నీలో ఆ మార్పు కనిపించటం లేదు. ఆ మాటలో కానీ ఆ ప్రవర్తనలో కానీ మేము చూడలేకపోతున్నాం. మా కుటుంబాలే బాగున్నాయి, పద్ధతి కలిగి ఉన్నాయి, మీ కుటుంబాల్లో ఆ పద్ధతులు ఏమి కనిపించట్లేదు. చర్చిలకైతే మహా వెళ్తున్నారు పెద్ద బైబిల్ పట్టుకొని, మీ బ్రతుకుల్లో మార్పు లేదు, మాకు ఎందుకు చెబుతున్నారు అని వారు ఫీల్ అవుతున్నారు. నీ మాట అదే నోటిలో నుంచి స్తుతించి, అదే నోట్లో నుండి దూషించి, బూతులు మాట్లాడి శపించడం ఎందుకు? మారండమ్మా. ఒక ఓటను చూడండి, ఒకే ఓటను ఇస్తుంది. ఒక చెట్టును చూడండి, దాని గుణానికి తగిన, తన జాతికి తగిన ఫలం ఇస్తుంది. నీ జాతి పరిశుద్ధమైన జాతి అయితే పరిశుద్ధత కలిగిన జీవితాన్ని జీవించండి అని బిగ్గరగా స్తోత్రం చెప్పగలరా? హల్లెలూయా.